ఇప్పుడు మేము పూజ చేయబోతున్నాం. ఈ పూజ అనేది కొంచెం డిఫరెంట్. మీరు ఐ థింక్ ఫస్ట్ టైం చూస్తారు. డూడల్ గణేష్, కివి లక్ష్మి. సో వీళ్ళిద్దరూ ఇవాళ మన పూజ చేస్తారు కార్కి. నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళటి చాలా మంచి స్పెషల్ బ్లాగు. ఇవాళ రోజులో నేను రెండు విషయాలు మీకు చూపించబోతున్నాను. ఒకటి నా కార్ పూజ, రెండోది నా కార్ది ఛార్జింగ్ స్టేషన్ అనేది ఇన్స్టాల్ అయితే అవ్వదు, కానీ దానికి వైరింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆ వైరింగ్ ప్రాసెస్ నేను కంప్లీట్ చేయాలి. అంటే ఆ బయట ఎలక్ట్రీషియన్ వచ్చి, అంటే మన తెలిసిన ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఆ వైరింగ్ పని చేస్తారు. దాని తర్వాత ఛార్జింగ్ ఇన్స్టాలేషన్ అనేది ఆ స్టేషన్ అనేది రేపు అవుతుంది, ఇవాళ అవ్వదు. సో ఆ రెండు విషయాలు మీకు చూపిస్తాను. సో ఇవాళ నేనేమో నా కార్ పూజ చేయాలి కదా. ఇప్పుడు నేను స్నానం చేసి రెడీ అయిపోయాను, నిషా కూడా రెడీ అయిపోయింది స్నానం చేసి. అండ్ ఇప్పుడు మేము పూజ చేయబోతున్నాం ఇంట్లో. దాని తర్వాత మేము కిందకి వెళ్ళి కార్ దగ్గర పూజ చేద్దాం. ఈ పూజ అనేది కొంచెం డిఫరెంట్. మీరు ఐ థింక్ ఫస్ట్ టైం చూస్తారు. అండ్ ఈ పూజ ఎందుకు చేస్తున్నాను ఏంటి దాని రీజన్ కూడా ఉంటుంది, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. అంటే కార్ పూజనే, కార్ పూజలో కూడా కొంచెం డిఫరెంట్, దానికి ఒక అర్థం ఉంది, అది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. నిషా థాలీ రెడీ చేసింది, పూజ థాలీ ఉండేది కదా, అది చూడండి ఎలా మంచిగా రెడీ చేసింది. సో మీరు ఈ థాలీ చూసి మీకు కొంచెం అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది పూజ అది ఏంటి, మనం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనేది. సో ఇప్పుడు మనం అనేది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇంట్లో పూజ చేసేద్దాము దేవుడికి. దాని తర్వాత కార్ దగ్గరికి వెళ్దాం. ఇదిగో నిషా రెడీ వచ్చేసింది, పూజ చేస్తాం దేవుడికి. అరే 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 డూడల్కి వీళ్ళని కూడా రెడీ చేద్దాం. కార్ దగ్గర ఇప్పుడు తీసుకెళ్ళాలి కదా, సో వీళ్ళని రెడీ చేస్తున్నా. యా డూడల్ కివి కివి పూజ करेंगे। हाय सुनो मेरी कार के पास चलेंगे। न्यू कार ఫస్ట్ టైం దేఖేగా న్యూ కార్. సో ఇప్పుడు మా పూజ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుండి బయలుదేరదాము. ఇదిగో నిషా కూడా థాలీ తీసుకుంది. ఇప్పుడు స్పెషల్ థాలీ వెరీ గుడ్. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము. డూడల్ కివిని రెడీ కూడా చేసేసాము. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా డూడల్ కివిని ఎందుకు రెడీ చేశాను, దాని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది, మీకు స్టోరీ చెప్తాను. ఏంటంటే మా నాన్నగారు నాకు చిన్నప్పుడు ఏం చెప్పారంటే, మనం ఎప్పుడైనా ఒక కొత్త వస్తువు ఇంటికి తీసుకొస్తామంటే దానికి మనం పూజ చేస్తాం. ఏ దేవుడి ముందు కూర్చోపెట్టి పూజ చేస్తాము? గణేష్ దగ్గర. సో ఇప్పుడు గణేష్ దేవుడి దగ్గర పూజ చేపిస్తాం కదా, ఆ గణేష్ దేవుడి పక్కన మనం ఎప్పుడైనా మీరు దివాళీ టైంలో చూస్తే మనం పూజ చేస్తే ఆ టైంలో గణేష్ పక్కన మన దగ్గర అనేది లక్ష్మీ దేవుడు కూడా పెట్టేసి పూజ చేస్తాం, వాళ్ళిద్దరిని కలిపి పూజ చేస్తాం. అలాగే మా ఇంట్లో అనేది డూడల్ గణేష్, కివి లక్ష్మి. సో వీళ్ళిద్దరూ ఇవాళ మన పూజ చేస్తారు కార్కి. వీళ్ళిద్దరు కిందకి తీసుకెళ్తాం అందుకనే. అండ్ ఫస్ట్ టైం వీళ్ళు కార్ చూడిపోతున్నారు. 3 days అయిపోయింది కార్ కొని, కానీ ఇవాళ వాళ్ళు తీసుకెళ్తున్నాను. కివి నई कार के लिए एक्साइटमेंट है? కొత్త కార్ కోసం ఎక్సైట్మెంట్ ఉందా నీకు? కోపేస్తుంది. డూడల్ కొత్త కార్ కోసం ఎక్సైట్మెంట్ ఉందా? న్యూ కార్ డూడల్, న్యూ కార్ ఎక్సైట్మెంట్ ఉందా? ఇప్పుడు మనం కార్ దగ్గరికి వచ్చేసాం. సో మళ్ళీ పూజ అవుతుంది ఇప్పుడు కార్ది. డూడల్ కివి ఐ యు రెడీ? వీళ్ళిద్దరే మెయిన్ పూజకి అసలు చెప్పాలంటే. లక్ష్మి she is a friend. Good girl.
గైస్ మా పూజ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అని ఇంటికి వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కూడా వచ్చేసారు. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి డూడుల్కి ఇవి ఇంట్లో కూర్చోపెట్టి తర్వాత ఎలక్ట్రికల్ పని మొత్తం చేపిస్తాము. మాది కార్కి ఇన్స్టాలేషన్ చేయాలి కదా, వైరింగ్ చేయాలి దాని బిఫోర్. సో ఆ వైరింగ్ కోసం ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చారు. గైస్ అయితే ఇప్పుడు నేను నా డ్రెస్ చేంజ్ చేసి బయలుదేరుతున్నాను విజయవాడ కోసం. చాలా పనులు ఉన్నాయి, ఒకరి తర్వాత ఒక పని వస్తూనే ఉంది, నాకు స్పీడ్గా వెళ్ళాలి. సో గైస్ అయితే నేను రితిక్ కలిసి మేము విజయవాడ మొత్తం తిరుగుతున్నాం కూర్చొని ఈ కొత్త కారులో. ఈ ఛార్జింగ్ కార్ ఉంది కాబట్టి పెట్రోల్ టెన్షనే రావట్లేదు, ఎంత అవుతే అంత తిరుగుతున్నాం. ఓకే, నేను సీట్ బెల్ట్ వేసుకోలేదు, రితిక్ సీట్ బెల్ట్ వేసుకున్నాను. నా సీట్ బెల్ట్ నేను బ్యాక్ వేసాను. కొంచెం రెస్ట్ కావాలి, గాలి రావట్లేదు నాకు కొంచెం. సో అందువల్ల నేను సీట్ బెల్ట్ కొంచెం తీసి పెట్టాను ఒక 5 నిమిషాల కోసం. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ కార్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఆ పెట్రోల్ ఎంత కన్సంప్షన్ చేసాం అనేది మనకి మైండ్లో రాదు, చాలా తక్కువ వస్తుంది. ఓకే, వాడు తోలుతున్నాం. నేను ఐ థింక్ నిన్నటి నుంచి వితిన్ 24 hours, 24 hours కూడా అవ్వలేదు నాకు. 24 గంటల లోపలనే నేను 100 కిలోమీటర్ కంటే ఎక్కువ తోలేసాను కార్ని. ఇంకా తోలుతున్నాను. అలాగే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మేము. ఒక బిర్యానీ కూడా తీసుకున్నాం, ఇది 2 ప్లేట్ బిర్యానీ తీసుకున్నాం. ఇప్పుడు రితిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బిర్యానీ పార్టీ చేయబోతున్నాం. కానీ అసలు చూడండి, ఏ సౌండ్ లేకుండా కార్ ఎంత నీట్గా, అసలు బ్రేక్ అది ఏమంటావు, గేర్ చేంజ్ అవుతాయి చూసావా, ఆ చేంజ్ అయినప్పుడు కూడా కార్ జర్క్ ఇస్తుంది, అది కూడా రావట్లేదు. అసలు చాలా బాగుంది, స్మూత్గా చాలా బాగుంది. నీకు ఎలా అనిపిస్తుంది తోలుతున్నావుగా? అసలే నువ్వు సన్నీ ఓనర్ ఆఫ్ సన్నీ. ఇది మెయిన్ ఏంటంటే ఈ కార్ లో రీజన్ మోడ్ ఆన్ చేసి పెట్టినప్పుడు అసలు బ్రేక్ యూస్ చేయాల్సిన అవసరం లేదు కదా, 1 leg తో డ్రైవ్ చేసేయచ్చు మనం ఈ కార్. చాలా బాగుంది. కానీ నా కార్లో ఇప్పుడు ఏమో చూడండి 1 hour 45 minutes చూపిస్తుంది, 12% అయిపోయింది. చాలా స్పీడ్గా ఎక్కుతుంది ఛార్జింగ్ అయితే, భలే ఉంది. టాటాది ఛార్జింగ్ స్టేషన్ ఇది మన ఇంటి దగ్గరే, ఉషోదయ ఇక్కడే ఉంది. దాని ఉషోదయ పక్కనే మనకి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అంటే ఇది టాటా క్రోమా అని ఉంది. సో ఇక్కడ నుంచి ఛార్జ్ చేస్తున్నాను నేను. సో గైస్ అయితే ఇప్పుడు నేను రితిక్ ఏమో బయట కార్ ఛార్జింగ్ పెట్టాం కదా, అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కడ టైంపాస్ చేయాలి కదా. సో మనకి టాటా క్రోమా ఉంది లోపల, ఇక్కడ మేము కూర్చొని టైంపాస్ చేస్తాం. మనోడేమో కూర్చొని గేమ్ ఆడుకుంటున్నాడు. చూడండి గేమ్ ఆడుతున్నాడు, క్యాండీ క్రష్ సాగా. రితిక్ జస్ట్ ఇంకా ఒక్కరోజు 1 dayలో మన ఛార్జింగ్ స్టేషన్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. ఇవాళ ఒక్కరోజే బేర్ చేయాలి, అందుకని ఇవాళ ఒక్కరోజు ఫుల్ ఛార్జ్ చేసేస్తున్నాను. 400 రూపీస్ ప్రస్తుతం నేను పెట్టాను ఫుల్ ఛార్జ్ చేయడానికి. సో వెయిట్ చేద్దాం, ఇంకా ఒకరోజు, రేపటికల్లా సరిపోదు. గైస్ ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను మీకు ఒక చిన్న విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఈవీకి ఇప్పుడు మనం కార్ ఛార్జింగ్ చేస్తాం కదా, ఇది మన ఛార్జింగ్ స్టేషన్. ఇది మనకి ఇక్కడ ఇలా టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇలాంటి ప్రతి ఛార్జింగ్ స్టేషన్కి అనేది మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. A few moments later. సో గైస్ అయితే నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. ఇందాక మాట అనేది సగంలో ఉండిపోయింది కదా, అదే ఈవీ స్టేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అది నేను ఇప్పుడు చెప్తాను. కానీ ఏమైందంటే ఆ టైంలో సగంలో ఎందుకు ఉండిపోయిందంటే నా నైబర్ ఉన్నారు, వాళ్ళు కలిసిపోయారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, చాలాసేపు వరకు మాట్లాడి దాని తర్వాత నేనేమో కొంచెం అటు ఇటు పనిలో ఉన్నాను. త్వరగా పనులు అవగొట్టేసి ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అలా భోజనం చేసి ఇప్పుడు కూర్చుని ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆ టాటా ఈవీ స్టేషన్స్ ఉన్నాయి కదా, అంటే టాటా ఈవీ స్టేషన్స్ కాదు, ఏ ఈవీ స్టేషన్ అయినా మనకి ఎలక్ట్రికల్ కార్ మనకు అంటే ఒకటే ఇబ్బంది వస్తుంది, అది నేను ఫేస్ అవుతున్నాను. జనరల్గా ఏంటంటే ప్రతి డిఫరెంట్ ఈవీ స్టేషన్స్ ఉన్నాయి, అంటే ఒకే కంపెనీ కాదు, జియో వాళ్ళది సపరేట్గా ఉంది, టాటా వాళ్ళది సపరేట్గా ఉంది, ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి. సో ప్రతి కంపెనీకి వాళ్ళ ఓన్ యాప్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ డిఫరెంట్ కంపెనీ వాళ్ళ యాప్స్ ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే మన కార్ని మనం ఎలక్ట్రిక్తో మనం ఛార్జ్ చేయాలి కదా, ఆ ఛార్జ్ చేయడానికి మనం ప్రతి యాప్లో అనేది, ఇప్పుడు అనుకోండి నేను టాటా స్టేషన్కి వచ్చాను, అయితే టాటా స్టేషన్కి వచ్చినప్పుడు నేను అక్కడ ఏమో టాటా యాప్లో అనేది నేను రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ కూడా అంటే ఎలా అంటే ఇప్పుడు నేను 500 రూపీస్ దానిలో రీఛార్జ్ చేశాను అనుకోండి, నాదేమో 400 రూపీస్లో నాది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో 100 రూపీస్ అలా ఉండిపోతుంది దాంట్లో. మళ్ళీ అలాగే కొంచెం ముందు నేను వేరే ఎక్కడైనా వెళ్తున్నాను, మన దగ్గరలో అనేది జియో వాళ్ళది స్టేషన్ ఉంటే మళ్ళీ మనం జియో యాప్లో మళ్ళీ 500 చేస్తాను, మళ్ళీ 400లో ఫుల్ ఛార్జ్ అయిపోతే 100 మిగిలిపోతాయి. సో అలా నేను రఫ్గా ఎస్టిమేట్ మీకు జనరల్గా చెప్తున్నాను, కానీ మనకి ప్రాబ్లం ఫేస్ అయ్యేది అదొక్కటే. కానీ మనకి ఈవీ స్టేషన్స్కి ఎక్కడ అనేది లేవని అలా లేవు, మనం మామూలుగా అయితే కూడా మన కార్ అనేది ఎక్కడైనా ఛార్జ్ చేయవచ్చు జనరల్గా అయినా. బట్ స్టిల్ ఈవీ స్టేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, అండ్ దాంట్లో ఏంటంటే డబ్బులు ఛార్జ్ చేస్తారు. జస్ట్ ఆ ఇబ్బంది ఒక్కటే ఏమవుతుందంటే మనకి ప్రతి కంపెనీకి వెళ్ళి వాళ్ళ యాప్ ఓపెన్ చేసి వాళ్ళ దాంట్లో రీఛార్జ్ చేసి టాప్అప్ చేసి దాని తర్వాత మన
కార్లో అనేది ఛార్జింగ్ ఎక్కించడం అంటే అదొక్కటే ప్రాబ్లం అవుతుంది. కానీ కార్కి ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా కార్ కొనాలంటే కొనొచ్చు, చాలా మంచిది ఈవీ కార్, చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. జస్ట్ ఇదొక్క ప్రాబ్లం ఉంది, నేను మీకు చెప్పేస్తున్నాను. ఎవరైనా ఈవీ కార్ కొంటే మీకేమో ఇంట్లో ఒకవేళ ఛార్జర్ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు నా ఇంట్లో ఛార్జర్ ప్రస్తుతానికి 3 days అయిపోయింది, నా ఇంట్లో ఛార్జర్ లేదు. బట్ స్టిల్ నేను మీకు చెప్పాను కదా, కనెక్షన్స్ ఇచ్చేసారు, ఆల్మోస్ట్ అయిపోయింది. అది నేను మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను. నేను చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోతున్నాను. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను. అక్కడ వెళ్ళి నేను మీకు కిందకి వెళ్ళి మీకు మొత్తం వైరింగ్ చూపించాలంటే కొంచెం కష్టమే, ఈ టైంలో కనిపించదు కూడా. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక్క 5% పని మిగిలి ఉంది. సో అది అయిపోతే ఇంకా మనది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత టాటా వాళ్ళు వస్తారు. టాటా వాళ్ళు వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ది జస్ట్ మనకి సాకెట్ అనేది అక్కడ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఇంకా ఛార్జింగ్ చేయొచ్చు మన కార్ని. సో అది అసలైన విషయం నేను మీకు అందరికి చెప్పాలనుకున్నాను. సో ఎప్పుడైనా మీరు ఈవీ కార్ కొన్నారంటే అది మైండ్లో పెట్టుకొని మీరు కొనండి. అదొక్కటే ఇబ్బంది వద్ది, కానీ ఐ థింక్ ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. డిఫరెంట్ యాప్స్ మనం వాడడం కంటే ఒక సింగిల్ యాప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మన దగ్గర ఫోన్పే ఉంది. మనం ఫోన్పే ద్వారా ఏ కంపెనీకి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం, మనం పేమెంట్ చేసేయచ్చు కదా. అది పేటిఎం అయినా సరే, మన గూగుల్ పే అయినా సరే, జస్ట్ స్కాన్ చేస్తే మనం ఎక్కడైనా పేమెంట్ చేయొచ్చు. సో అలాగే మనకి ఒక యాప్, పర్టిక్యులర్ యాప్, ఒక యాప్ ఉండి మనం ఏ స్టేషన్కి వెళ్ళి అన్నా, ఏ కంపెనీ అయినా మనం వాళ్ళు ఛార్జ్ చేసి అంటే స్కాన్ చేసి అమౌంట్ అనేది ఇచ్చేసాం అనుకోండి, మన కార్ ఛార్జ్ అయిపోద్ది. అది ఒక్కటి ఉంటే ఫెసిలిటీ మనకి సూపర్ ఇంకా. సో గైజ్ అదే మెయిన్ ఇవాళ. అండ్ మన కార్ పూజ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు అనేది నేను కార్ సేఫ్ అంటే హ్యాపీగా తోలొచ్చు. మెయిన్ నాకు కార్ కొన్న తర్వాత పూజ చేయించాలనుకున్నాను. డూడిల్కి ఇవి ఒకసారి జస్ట్ వాళ్ళు పాప్ ప్రింట్స్ వేసేస్తే నేను చాలా సంతోషపడతాను. అండ్ వాళ్ళు ఎలాగో పాప్ ప్రింట్స్ వేసేసారు. మన గణేష్, లక్ష్మి ఇద్దరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇదిగోండి. కివి హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ గుడ్ గర్ల్. చూసారా మొహం ఎలా తిప్పుతుందో? ఈ మనోడేమో చూడండి డూడి ఇక్కడ పడుకొని ఉన్నాడు. సో ఏదేనండి, ఇదే మన పూజ అయిపోయింది. అంత హ్యాపీగా ఉంది, అంత సూపర్ ఉంది. కార్ మాత్రం బ్రిలియంట్గా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నేను అయితే అందరు సజెస్ట్ చేస్తాను, ఈవీకే మీరు అందరూ షిఫ్ట్ అయిపోండి. పెట్రోల్ డీజిల్ కాదు, ఇప్పుడు జస్ట్ ఈవీకి ట్రాన్స్ఫార్మ్ అయితే చాలా మంచిది. సో అంతేనండి గైస్. మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే మీ అందరు ఫ్రెండ్స్ వాళ్ళకి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే నాకు ప్రేమించండి, ప్రేమ అనేది స్ప్రెడ్ చేయండి. సో యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం.